రాష్ట్రాలలో 25 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు కదా నితిన్ నబీన్ గారు. మీరు ఇక్కడ సరిగ్గా సమాధానం చెప్పలే, ఓన్లీ ప్రశ్న అడిగిపోయారు ఈడ. లేకపోతే మీ కార్యకర్తల్ని ఉత్తేజపరచనికే మీ బిఎల్ఏ ఏజెంట్ల కార్యక్రమంలో వాళ్ళందరినీ నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తున్నాం చెప్పే విధంలో ఇవన్నీ చెప్పినట్టుర్రు. మీరు అక్కడికి పోయి వాస్తవాలు మాట్లాడు. ఎన్ని ఉద్యోగాలు బీజేపీ అధికారంలోకి వచ్చి ఇచ్చిందో మీరు గొప్పగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో మనమే జెండా ఎగిరేసేదని. మీకు అజెండానే లేదు, జెండా ఎట్లా ఎగిరేస్తావు? నీ బీజేపీకి అజెండానే లేదు ఈడ. నీ బీజేపీ నాయకులు కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలవాల్సిందే ఈడ. ఎందుకంటే 8 మంది ఎంపీలు వచ్చిర్రని నీకు తెలియదు కావచ్చు. ఎట్లా వచ్చిర్రో 8 మంది ఎంపీలు. నవీన్ గారు మీరు ఏం చేస్తారంటే 2023 ఓట్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయో తెప్పించుకోరు అసెంబ్లీలో. 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఎన్ని ఓట్లు వచ్చినాయో తెప్పించుకోరు. మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇక్కడ ఏం జరిగిందో, మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏందో లెక్కల ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మీరు కొత్త కదా, మీకు భారతదేశం మొత్తంలో ప్రతి రాష్ట్రం మీద అవగాహన ఉండాలి. లేకపోతే వీళ్ళు చెప్పినాయన్ని రాసి ఇచ్చినాయని చదివితే మీరు ఆగమైపోతారు. ఈ స్క్రిప్ట్ రైటింగ్ ఫాలో కాకుర్రి, నేను చెప్పింది మీరు ఫాలో కారు. 2023లో బీజేపీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది, 2024లో మరి బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చినప్పుడు ఏ లెవెల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి, అది కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్ గారి సిరిసిల్లలో ఇప్పుడున్నటువంటి బిల్లా రంగాలు కేటీఆర్ గారిది హరీష్ రావు కాన్స్టిట్యున్సీ తీసుకోరి. సిద్దిపేటలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, కేటీఆర్ గెలిచినటువంటి సిరిసిల్లల పార్లమెంట్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, హరీష్ రావు గెలిచినటువంటి సిద్దిపేట నియోజకవర్గంలో పార్లమెంట్లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి కంపారిజన్ చేస్తే మీకు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్లు ఏమైనాయి, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా జరిగిందో క్లారిటీగా తెలిసిపోద్ది. కాబట్టి మీకు అజెండానే లేదు, మీ అజెండానే ఫిక్సింగు. దీన్ని ఎవరు నమ్మరు. మీరేదో వెస్ట్ బెంగాల్ మాదిరి ఇక్కడ కూడా అధికారంలోకి ఏది ఓట్ చోరీ సీట్ చోరా, ఓట్ చోరీ సీట్ చోరీ చేసి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తారా? 20 మంది ఎంపీలను రాత్రికి రాత్రి వెస్ట్ బెంగాల్ ఎన్నికల నుంచి, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరిగిన వారం 10 రోజులకు లోక్సభలో 20 మంది ఎంపీలను అంటే ఒకటి అయితే ఓట్ చోరీ లేకపోతే సీట్ చోరీ. ఈ మోడల్ తోటి మీరు వెస్ట్ బెంగాల్ మాదిరిగా తెలంగాణలకు అధికారం రావాలని చెప్పిపోయారు నిన్న మీరు. నేను ఒకటే చెప్తున్నా, మీ హయాంలో నెంబర్ 1 మీరు ఈ రాష్ట్రంలో నిన్న చెప్పిపోయిన దానికి సమాధానము ఇక్కడ 2 లక్షల ఉద్యోగాల గురించి కాదు, మీరు ఇస్తా అన్న 25 కోట్ల ఉద్యోగాలు ఎటుపోయినాయో నితిన్ నబీన్ గారు మీరు ఢిల్లీలో పోయి 2014 మేనిఫెస్టో తీసుకోండి. నల్లధనాన్ని తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్క సామాన్యుని అకౌంట్లో కూడా వేస్తా అని అప్పుడు ప్రగడ్బాల్ వాళ్ళకిండు మీ నరేంద్ర మోడీ విశ్వగురు గారు. మరి అది కూడా ఒకసారి తెలుసుకోండి. పోయి ఇవన్నీ తెలుసుకున్నాకనే మీరు భారతదేశ పర్యటన పెట్టుకోండి. ఎందుకంటే యూపీఏ ప్రభుత్వంలో 60 రూపాయలు ఉన్నది, ఇవాళ 95 రూపాయలకు పోయింది డాలర్ విలువ. ఇదా ప్రగతి? కాబట్టి నేను మరొకసారి చెప్తున్నా, ఇటాలియన్ మైండ్ సెట్తో ఉన్నారు అని చెప్పిన మీరు తెలంగాణలో చెప్పడం తప్పు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ. ఈ భారతదేశ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఇక్కడ భారతదేశ ప్రజలకు ఏం కావాలి, భారతదేశ ప్రజలు కష్టాలు తీరాలంటే ఏం చేస్తే కష్టాలు తీరితే తెలిసినటువంటి మైండ్ సెట్ మా కాంగ్రెస్ నాయకులది. అది రాహుల్ గాంధీ గారిది, సోనియా గాంధీ గారిది. మీరు వచ్చి అధికారం ఛాన్సే లేదని చెప్తున్నారు ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు. ఇక్కడ వచ్చింది అధికారం వాళ్ళ వల్లనే, వాళ్ళ మీద నమ్మకంతో తెలంగాణ ఇచ్చి 10 సంవత్సరాలు దోచుకోబడ్డటువంటి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రజలు.